భారతీయ రైల్వే అది కేవలం ఒక రవాణా సంస్థ మాత్రమే కాదు, మనకు అదొక ఎమోషన్. మన జీవన శైలిలో, మన సంస్కృతిలో, మన దైనందిక జీవితంలో రైల్వే ఒక భాగం. 1853లో స్టార్ట్ అయిన రైల్వే దాదాపు 170 సంవత్సరాలు పూర్తి చేసుకుంది 2023 సంవత్సరం. ఈ మొత్తం 170 సంవత్సరాల్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇండియన్ రైల్వేస్ ఈజ్ అ లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. ఒక భారతదేశానికి అదొక జీవనాడి అని చెప్పొచ్చు. ఒక సామాన్యుడి పూర్ మ్యాన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. పొద్దున్న లెగిస్తే కొంతమంది అయితే గుంటూరు టు మిర్యాలగూడ రైల్వేకి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి మరికొంతమంది బాంబే నుంచి చాలా ప్రాంతాలకు రైల్వేకి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు రైలు ఎక్కి తమ జీవనాన్ని సాగించే వాళ్ళు చాలామంది ఉంటారు. పొద్దునుంచి చాలా సమయం రైల్వే గడిపే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అటువంటి భారతీయ రైల్వే మనందరికీ అదొక ప్రతీక అనమాట. సో ఇదే రైల్వేలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద దుర్ఘటనలు, దిగ్భ్రాంతి చెందే సంఘటనలు జరుగుతుంటాయి, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు. దీనికి చాలాసార్లు మానవ తప్పిదాలు కూడా కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే మన రైల్వేలో, భారతీయ రైల్వేలో ప్రధానంగా 3 పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ మనం నిన్న జరిగిందంత కలిపితే 3 పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ చెప్పొచ్చు అనమాట. ఒకటి 1981 సహస్రా దగ్గర, బీహార్లోని సహస్రా దగ్గర బాగమతి నదిలో రైలు పడిపోయి దాదాపు 500 మంది చనిపోయారు ఆ టైంలో. 1981లో అది పెద్ద యాక్సిడెంట్ అనమాట. తర్వాత 1995లో 2 ఎక్స్ప్రెస్ రైల్స్ కొల్యూడ్ అయిపోయినాయి. 2 ఎక్స్ప్రెస్ రైల్స్ బాగా గుద్దుకుని దానిలో కూడా దాదాపు 350 మంది పైచిలుకు చనిపోయారంట 1995లో. తర్వాత నిన్న ఒరిస్సాలో బాలాసోర్ దగ్గర, అదే మన బాలేశ్వర్ దగ్గర జరిగిన సంఘటన అనమాట, కోరమాండల్ ఎక్స్ప్రెస్ సంఘటన. అసలు ఈ సంఘటన ఏ తప్పిదమో ఎవరు తప్పిదమో పక్కన పెడితే పెద్ద దుర్ఘటన అని చెప్పొచ్చు. 300 పైచిలుకు మంది చనిపోయారు, దాదాపు 1000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు, ఇంజూర్ అయ్యారు అనమాట. సో ఇంత సోఫిస్టికేటెడ్ వరల్డ్లో ఇంతమంది చనిపోవడానికి ఎక్కడ జరిగింది తప్పు అనేది తర్వాత డెసిఫర్ చేయొచ్చు, అది ఇంకా ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ అసలు ఏం జరిగింది అనేది. స్థూలంగా నిన్న జరిగిన రైలు దుర్ఘటన గురించి వివరించాలంటే, చెన్నై హౌరా కోరమాండల్ ఎక్స్ప్రెస్ బాలాసోర్ ప్రాంతంలో నిన్న సాయంత్రం 6:50, 7:10 మధ్య తనకు కేటాయించిన ట్రాక్లో కాకుండా పక్కన లూప్ లైన్లోకి వెళ్ళటం జరిగింది. ఈ ట్రాక్లో అక్కడే ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ని ఢీకొట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టిందో దాని యొక్క బోగీలన్నీ కూడా పక్క ట్రాక్లో పడిపోయాయి. అదే పక్క ట్రాక్లో కొంతసేపటికి వస్తున్న యశ్వంతపూర్ హౌరా ఎక్స్ప్రెస్ వచ్చి ఆ బోగీలను మళ్ళీ ఢీకొట్టడం వల్ల ఇక్కడ 3 ట్రైన్లు కంప్లీట్గా దుర్ఘటనలో భాగమైపోయి, అంటే ఒక 2 హై స్పీడ్ ఎక్స్ప్రెస్లు, ఒక గూడ్స్ ట్రైన్ దుర్ఘటనలో భాగమైపోయి బోగీలు చల్లా చెదిరైపోయి ప్రజలు అంతగా క్షతగాత్రులు అవటం, ముఖ్యంగా చేతులు కోల్పోయిన వాళ్ళు, కాళ్ళు కోల్పోయిన వాళ్ళు, ముఖం వికారంగా అయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, భీతావహ సన్నివేశం అక్కడ కనిపిస్తోంది అనమాట. ఇది చాలా అతిపెద్ద దుర్ఘటన ఈ మధ్యకాలంలో రైల్వే దుర్ఘటన అని చెప్పొచ్చు. 2016లో రైలు ప్రమాదాలు, రైల్వే భద్రత గురించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటి వేశారు, తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ గారి నేతృత్వంలో. ఈ కమిటీ చాలా రిపోర్ట్సే ఇచ్చింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో పెద్ద అంశం ఏంటంటే 80% రైలు ప్రమాదాలు బేసిక్గా మానవ తప్పిదాలే అని. ఫస్ట్ మేజర్ రీజన్ మానవ తప్పిదాలే అని. సెకండ్ థింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎక్విప్మెంట్ అంట. ఫస్ట్ 85% మానవ తప్పిదాలే. రెండోది ఆ టైంలో సిగ్నల్ సిస్టమ్ పనిచేయకపోవడం, సమ్ టెక్నికల్ ప్రాబ్లం రావడం అనమాట, అంటే ఎక్విప్మెంట్ ఫెయిల్ అవటం. మూడోది సాబటేజ్, కావాలని రైలుని పక్క మళ్లించడం అలాంటివి. నాలుగోది బాగా వర్షాలు పడి ఫ్లడ్స్ అయ్యి ట్రాక్ పాడైపోవటము, లేకపోతే కొండ చర్యలు విరిగి పట్టడం, ఇలాంటివి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనమాట. అంటే ఇవి అనుకోకుండా జరిగేవి, ఇవి యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పొచ్చు. సో మేజర్గా 85% సుదీప్ బందోపాధ్యాయ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 85% మనకి మానవ తప్పిదాలే రైల్వే ప్రమాదాలే కారణం అని చెప్తున్నారు. అయితే బేసికల్గా మనం రైల్వే ప్రమాదాలు జరగడానికి మేజర్ కారణాలు చూస్తుంటే ఫస్ట్ది డీరైల్మెంట్, అంటే పట్టాలు తప్పటం, ప్రధానమైన కారణం డీరైల్మెంట్ అనమాట. రెండోది లెవెల్ క్రాసింగ్, అంటే సిగ్నలింగ్ సిస్టమ్ వాళ్ళు సరిగ్గా ఫాలో కాకపోవటం. మూడోది కొలిజన్, ఒక రైలు వెళ్ళి ఇంకో రైల్ని ఢీకొట్టడం అనమాట. ఇక నాలుగోది ఫైర్ యాక్సిడెంట్స్. 4 మేజర్ రీజన్స్ అనమాట. మేజర్ రీజన్ డీరైల్మెంట్, ఆ తర్వాత లెవెల్ క్రాసింగ్, ఆ తర్వాత ద అదర్ థింగ్ ఈజ్ కొలిజన్స్, అండ్ లాస్ట్లోది ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి. భారతీయ రైల్వే భద్రతలో సంస్కరణలు ఎప్పటి నుంచో ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశారు. దానికి ఒక చక్కటి ఉదాహరణ అనిల్ కకోడ్కర్ కమిటీ ఆన్
హై లెవెల్ కమిటీ ఆన్ రైల్వే సేఫ్టీ అనమాట. 2012లోనే ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ లెవెల్ క్రాసింగ్స్ దగ్గర మ్యాన్ అండ్ అన్మ్యాన్ లెవెల్ క్రాసింగ్స్ మొత్తం తొలగించమని రికమెండ్ చేసింది. అదేవిధంగా యాంటీ కొలిజన్ సిస్టమ్స్ తీసుకురామని కూడా చెప్పిందనమాట. దాంతోపాటు ఎల్హెచ్బి బోగీలు సంఖ్య బాగా పెంచాలని కూడా ఈ కమిటీ రికమెండ్ చేసింది. సో అనిల్ కకోడ్కర్ కమిటీ రికమెండేషన్స్ చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. అప్పట్లో చాలా పాపులర్ అయ్యాయి కూడా. ఇక్కడ మీకు తెలియాల్సింది ఎల్హెచ్బి, ఇది జర్మన్ టెక్నాలజీ అనమాట. లింకే హాఫ్మెన్ బోష్ టెక్నాలజీ అంటాం. ఇది రైల్వే ఒకసారి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడైనా కొలిజన్స్ అలాంటివి జరిగినా సరే పైలింగ్ అప్ ఆఫ్ బోగీస్ అనమాట. ఒకదానిపైన ఒకటి బోగీలు ఎక్కకుండా ఈ ఎల్హెచ్బి టెక్నాలజీ అనేది కాపాడుతుంది. అదేవిధంగా ఈ మధ్య రైల్వేలో కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ టెక్నాలజీ ఉంది. అంటే జనరల్గా రైలు ప్రమాదానికి కొన్ని కారణాలు ఉంటాయి, డీరైల్మెంట్ కానీ కొలిజన్ కానీ. ఇటువంటి టైంలో కవచ్ అనే టెక్నాలజీ భారతదేశంలో ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అనమాట. యాంటీ కొలిజన్ సిస్టమ్ టెక్నాలజీని మన దేశీయంగా మనం పెట్టుకున్న పేరు కవచ్ అనమాట. మనందరికి తెలుసు ఈ కవచ్ టెక్నాలజీ అనేది ఆటోమేటిక్ రైల్వే ప్రొటెక్షన్ సిస్టమ్స్. మన ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రైన్స్ని ఒకదానికొకటి కొలిజన్ కాకుండా ట్రై చేస్తాను అనమాట. అయితే ఇంకా కవచ్ ట్రయల్ స్టేజ్లో ఉంది, పూర్తి స్థాయిలో భారతదేశంలో ఇంప్లిమెంట్ కాలేదు. మన ఎల్హెచ్బి టెక్నాలజీ ఇప్పుడు నేను జరిగిన యాక్సిడెంట్లో కూడా ఎల్హెచ్బి టెక్నాలజీ వాడారు. అయితే 2 రైల్స్ ఏదైతే కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఉందో, రెండోది యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్, ఈ 2 ఉన్నాయో ఇవన్నీ కూడా అతి వేగంగా రావడం వల్ల ఎల్హెచ్బి టెక్నాలజీ ఉన్న చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. నిన్న జరిగిన యాక్సిడెంట్లో మనం గమనిస్తే 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి డీరైల్మెంట్, రెండోది కొలిజన్. వీటన్నిటిని కవచ్ టెక్నాలజీతో కొంతవరకు ఉండాల్సింది. కానీ టెక్నాలజీ మనకి ఇంకా ట్రయల్ స్టేజ్లోనే పూర్తి స్థాయిలో రాలేదు. అండ్ భారతదేశంలో ఇప్పటివరకు చాలా పెద్ద పెద్ద ట్రైన్స్ అన్ని కూడా ఎల్హెచ్బి బోగీలే అనమాట. ఎల్హెచ్బి సంబంధించి మనకి ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల, ఇక్కడ అన్నింటిలో కూడా ఎల్హెచ్బి బోగీలు తయారవుతున్నాయి. కానీ రైల్వేలో మనం బుల్లెట్ ట్రైన్స్ అంటున్నాం, వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటున్నాం, ఇంత ఫాస్ట్గా మనం వెళ్తున్నాము. కానీ యాక్సిడెంట్స్ మాత్రం ప్రివెంట్ చేయలేకపోతున్నాం. ఇంత పెద్ద దుర్ఘటన, అందులో మనుషులు చనిపోవటం అనేది, క్షతగాతులు అవటం, వాళ్ళ అవయవాలు కోల్పోవటం, ఇవన్నీ చాలా పెద్ద విషయాలని చెప్పొచ్చు. అయితే కవచ్ టెక్నాలజీ విషయంలో మాత్రం ఇది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఇటువంటి యాక్సిడెంట్స్, కొలిజన్స్ నివారించగలం అనమాట. కవచ్ ఈజ్ బేసికలీ యాంటీ కొలిజన్ టెక్నాలజీ. ఇది భారతదేశంలో మన రైల్వే RDSO ఆర్గనైజేషన్, అంటే రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్స్ కవచ్ టెక్నాలజీ రీసెర్చ్ చేసి తయారు చేసింది అనమాట. హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా కవచ్ పనిచేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ కవచ్కి సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 ట్యాగ్ వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ అనమాట టాప్ మోస్ట్. అంటే ప్రతి 10,000 సంవత్సరాలకు ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం అనమాట. ఈ RFID టెక్నాలజీ వల్ల ట్రైన్స్ కొలిజన్ కాకుండా 350 మీటర్స్ ముందే ఆగిపోతాయి అనమాట. ఒకదానికొకటి. మనకి కార్లో ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కదా, ముందే సిగ్నల్ వచ్చేటట్టు, అలా RFID టెక్నాలజీ ఉంటుంది అనమాట. సో ఇండియన్ కవచ్ టెక్నాలజీ ప్రపంచంలో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీస్ యాంటీ కొలిజన్ టెక్నాలజీ. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద కాస్ట్ ఎఫెక్టివ్, చాలా తక్కువ ఖర్చు, ప్రతి కిలోమీటర్కి 50 లక్షలు మాత్రమే మనకు ఖర్చు అవుతుంది ఈ కవచ్ టెక్నాలజీ. అండ్ ప్రతి 10,000 సంవత్సరాలకి ఒక్క రైల్ యాక్సిడెంట్, అంటే ఎలిమెంట్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీ అంతా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది.